అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో దోపిడీగా మారిన విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు ఖర్గే గారు, వీరందరూ కలిసి విద్యాసంస్థ, మన భారతదేశంలో విద్యాసంస్థను ప్రక్షాళనం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30 తేదీ నుంచి దేశవ్యాప్తంగా 28 పట్టణాలలో ప్రోగ్రామ్స్ కాలేజీలకు, విద్యాసంస్థలకు వెళ్ళి విద్యార్థులతో వారి యొక్క సమస్యలను, ఇప్పుడున్న విద్యా వ్యవస్థను దాన్ని ఏ రకంగా మారుస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది అని ఒక తెలుసుకోవాలనే ఉద్దేశంతో, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, మన భారతదేశంలో 65% యువత 35 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. మన భారతదేశ యొక్క అభివృద్ధికి కానీ, ప్రపంచంలో ఏ దేశమైన అభివృద్ధి కంటే యువతనే, ఆ యువతనే వాళ్ళు పక్కకు నెట్టబడితే దేశ పరిస్థితి ఏమవుతుంది? మొన్నటికి మొన్న ఇప్పుడు ముఖ్యంగా జరిగింది ఏమైందంటే, నీట్ ఎగ్జామ్ అనేది ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ కష్టాన్ని దారబోసి పిల్లల కోసము ధనాన్ని వెచ్చించి వాళ్ళని కోచింగ్లు పంపించి హాస్టళ్ళలో ఉంచి చదివించి కష్టపడి చేసిన తర్వాత మే 3న ఎగ్జామ్ జరిగితే 12వ తేదీన పేపర్ లీక్ అయిందని దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి మనస్తాపానికి గురై 60-70 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ లోపం, ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది? ఇప్పుడు ఈ గత 12 సంవత్సరాల నుంచి జరిగితే ఎన్ని పేపర్లు లీక్ అయిపోయినాయి, ఎన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అది నిరుద్యోగం అనేది ఎంత పెరిగిపోయింది. పిల్లలు దేశ భవిష్యత్తును కాపాడుకున్నట్టు పిల్లలు వాళ్ళ ప్రాణాలను బలిగొంటారు. దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు తిరిగి ఎగ్జామ్ రాయాలంటే రాయలేక, ఆ యొక్క ఇంట్రెస్ట్ లేక, తల్లిదండ్రులు పెట్టిన డబ్బులు వృధా అయిపోయి ఎంత బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ నెల 10వ తేదీన రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో పిల్లలతో కలిసి వాళ్ళ మనోభావాలను, విద్యార్థుల యొక్క ఏ రకంగా విద్యా వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. అది పూర్తిగా సక్సెస్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఈ నెల 30 తేదీ నుంచి 28 పట్టణాలలో ఈ ప్రోగ్రాం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నారు? దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి. దానికి పోటు ఒక 3,000 నుంచి 45,000 వరకు ఆ డబ్బుల కోసము ఈ పిల్లల భవిష్యత్తు పాడు చేసిన వాళ్ళని వెంటనే ఎంక్వైరీ చేసి దాని సమూలంగా ఇటువంటిది జరగకుండా చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్, ఆయన కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి, దానికి బాధ్యత వహిస్తూ ఆ కుర్చీ నుంచి వైదొలగాలి. ఇంత జరిగినా, ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా నరేంద్ర మోడీ గారు అసలు నోరు కూడా ఎత్తడం లేదు. ఇప్పటికి మనం గమనించినట్లయితే ఇప్పటి నుంచి ఈ 12 సంవత్సరాలలో 89 పేపర్లు లీక్ అయినాయి. దానికి 6.5 కోట్ల మందికి నష్టం కలిగింది. తర్వాత 48 పరీక్షలు రీసెట్ చేసినారు, 20 పరీక్షలు క్యాన్సిల్ చేసినారు. దానికి ఎవరు బాధ్యత? విద్యాశాఖ మంత్రి కాదా? ప్రస్తుతం ఉంటే కేంద్ర ప్రభుత్వం కాదా? ఎన్టీఏ వ్యవస్థ పూర్తిగా దాన్ని రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టి దాని ద్వారా ఎగ్జామ్స్ నడపడం అనేది పూర్తిగా రద్దు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. తర్వాత 2019 నుంచి 64 మేజర్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి. 45 జరిగితే 27 పరీక్షలు రద్దయిపోయినాయి. నీట్ పరీక్ష జరిగితే అది క్యాన్సిల్ అయిపోయింది.
ఇప్పుడు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వైద్యులు కావాలి. డబ్బులకు కొని చదవకుండా వారు ఏ వైద్యం చేసి ప్రజల ప్రాణాలు రక్షిస్తారు? దాన్ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఈ రకంగా చేయడం వల్ల మొత్తం భారతదేశ దేశంలోనే మనం అసలు అభివృద్ధికి నోచుకోలేము. యువత అసలు ముందుకు రాలేదు. పూర్తిగా ఆధారపడి నేటి ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడున్న యువతే రేపు మొత్తం యువత మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా ఈ ప్రోగ్రాంను చేయదలుచుకుంది. ఒకటి ఏమంటే డైల్ నెంబర్ అని ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు వాళ్ళ సమస్యలు ఏదైనా కూడా ఆ నెంబర్కు డైల్ చేసి వాళ్ళు దాన్ని పరిష్కరించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీ తర్వాత యూత్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ప్రతి కాలేజీకి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క సమస్యలు, ఇప్పుడున్నటువంటి విద్యా విధానం ఏ రకంగా ఉంది, దాన్ని ఏ రకంగా మార్పు చేయాలా, ఏ రకంగా అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని వాళ్ళతో కలిసి ముచ్చటించి తర్వాత అధికారులతో మాట్లాడి ఒక కొత్త ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ప్రయత్నాన్ని సఫలం చేయాలని, ఈ భారతదేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. ఇప్పుడు పేపర్ లీక్ చేసి ఇంతమంది ప్రాణాలను పొట్టను పెట్టుకొని దేశ భవిష్యత్తును, యువత భవిష్యత్తును నాశనం చేసినటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వారికి తగిన శిక్ష విధించాలి. ఇంకోటి ఎన్టీఏను రద్దు చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే 10 సార్లు మార్చకుండా అకాడమిక్ యాన్యువల్ ఎగ్జామ్ దాని రిజల్ట్ ఎప్పుడు అని ప్రతి దానికి సంబంధించి ఇయర్ మొదట్లోనే ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా అమలయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేధాశక్తి యువతలోనే ఉంది. ఇప్పుడున్నటువంటి యువత వల్లనే ఈ దేశం బాగుపడుతుంది, వారినే ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రోగ్రాం చేయడం, 30 తేదీ నుంచి కాలేజీలలోకి వెళ్ళడము, అక్కడ తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ వాళ్ళ సహకారంతో వాళ్ళతో కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి మొత్తము నాయకులు అందరూ కలిసి ప్రోగ్రాం చేసి ఆగస్టు 9న ఢిల్లీలో పెద్ద సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకని ఒకసారి మనం గుర్తించాలి, ఈ రకంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో భారతదేశ అభివృద్ధి కోసము, భారతదేశం కోసం పాటుపడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. అటువంటి నిజాయితీపరుడైన నాయకుడు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. ఊరికే ఏదో కాంగ్రెస్ పార్టీ కోసమని ఎన్ని చేయడం లేదు, ప్రజల కోసం పాటుపడుతూ ఉన్నారు. ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాదు, ప్రజా ప్రభుత్వం రావాలనే దానికోసము పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దృష్టిలో ఉంచుకోవాలి. నిన్నటికి నిన్న ఎస్ఐఆర్ అన్నాడు, బిఎల్ఓలు ఎవరన్నా ఇంటింటికి వస్తున్నారు. ఎందుకు అది పెట్టిన ఉద్దేశం ఏంటి? ఓటు హక్కు ఎవరిది వాళ్ళు వినియోగించుకోవడానికి కరెక్ట్ రికార్డు చేసుకోవాలా, చనిపోయిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళ ఓట్లు తొలగించాలా, వేరే వాళ్ళ ఓట్లు లేని వాళ్ళకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ పెట్టినారు. బిఎల్ఓలను ఏర్పాటు చేసినారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తే ఎక్కడికి రావాలా? ఇంటింటికి తిరగాలి. పార్టీల తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిఎల్ఓలు గ్రామంలో పోతే ఒక చావిడి దగ్గర కూర్చుంటారు, లేకుంటే ఎవరైనా వాళ్ళకు సపోర్ట్ చేసే ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని రాసుకుంటారు. నీకు ఎట్లా అక్యురేట్గా ఎట్లా తెలుస్తుంది ఏమో కరెక్ట్ ఏది అనేది ఎవరు చెప్తే వింటా, మళ్ళీ పాతదే రిపీట్ అవుతుంది. ఇది నామకే వాస్తే పెట్టడం ఆ ఎస్ఐఆర్. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళాలా, ప్రతి ఇంట్లో ఎంక్వైరీ చేసుకోవాలి, వాళ్ళు ఓట్లు తీసుకోవాలా. తర్వాత పార్టీ తరఫున వచ్చే ఏజెంట్లు అవి ఏమైనా అబ్జెక్షన్ చెప్పి వాళ్ళు ఇచ్చేది రిపోర్ట్ వాళ్ళది ఇస్తారు. అటు ప్రతి ఒక్క దాంట్లోనూ లొసుకుంది. ముఖ్యంగా ఇప్పుడు బాధాకరమైన విషయం విద్యార్థులదే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఈ దేశానికి ఉపయోగపడేది. కాబట్టి వారి కోసం పోరాడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మాకు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేసినారు. ఈ రకంగా మేము ప్రజల్లోకి వెళ్తాము. దీని ప్రణాళిక ప్రకారము చేయడం ఉంటుందని పత్రికాపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొకటి అందరికీ విన్నవించుకుంటా ఉన్నా, మీడియా ద్వారా దయవుంచి
మన దేశాన్ని కాపాడే నాయకుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ దాన్ని దృష్టిలో ఉంచుకోవాలండి. రాబోయే ఎలక్షన్లలో మీరు దాన్ని సహకరించినట్లే ప్రజలు, దేశం బాగుపడుతుంది. ఈ 15 ఏళ్లలో, ఈ 3 టర్ములలో అంటే బాగున్న పరిస్థితి అంటూ లేదు. ప్రతి దాంట్లో సమస్యలే. నిరుద్యోగం అంతా పెరిగిపోయింది. 3000 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో అయ్యేది ఒక్కరు ఐఏఎస్, 12 మంది ఎంతమందో ఇంజనీర్లు అవుతారు, ఒక 180 మంది డాక్టర్లు అవుతారు. అంత వ్యవస్థ, అంతా డబ్బులు, చదువులకు అంటే అన్ని ప్రైవేటీకరణ, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మూసేస్తూ ఉన్నారు. ఇది లేకుండా అందరికీ సమానంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని లేకుండా ఉన్నత విద్యావకాశము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ సమానంగా ప్రతి ఒక్కరు వారి నైపుణ్యం బట్టి ముందుకు వచ్చే విధంగా ఉండే విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఉంది. కాబట్టి దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువతను ప్రోత్సహించాలా, విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నగారు.